జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీరేమంటే తెచ్చారా? మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాఫీ తప్ప టీ పెట్టడం కూడా సరిగ్గా చేత కాదు. ఇంకా వంట ఎక్కడ చేస్తాను? అయినా వంటొండి మనుషుల్ని మార్చేయగలిగితే వంట వాళ్ళు ప్రపంచాన్ని మార్చేస్తారు. ఆయన నా మీద కోపంతో నిన్న రాత్రి భోంచేయలేదు, ఇవాళ పొద్దున తినలేదు. ఆయనతో మాట్లాడదామని బయలుదేరాను. వస్తూ వస్తూ దారిలో మంచి రెస్టారెంట్ దగ్గర ఆపి ఈ లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ఏదో ఒకటి మనిషి తినలేదని గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చారు కదా, అదే ముఖ్యం. రండి, మీరే స్వయంగా దగ్గరుండి తినిపించండి. భలే వారే, నా మొహమే చూడ్డానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు నేను భోజనం తెస్తే తింటారా? ఇప్పుడు గనక ఈ భోజనంతో నన్ను చూశారనుకోండి, ఆ కోపంతో ఇంకో 2 రోజులు తిండి మానేస్తారు. నేను వచ్చానన్న సంగతి చెప్పకుండా ఈ లంచ్ తీసుకెళ్లి ఆయనతో తినిపించండి. భోజనం పూర్తయ్యాక ఈ స్వీట్ బాక్స్ ఆయన చేతికి ఇవ్వండి. అలాగేనమ్మా, అర్థమైంది. అంతవరకు మీరు ఆ పక్క రూమ్లో వెయిట్ చేస్తుండండి. వద్దన్నా, నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తాను. సరేనమ్మా. మనిషి ముక్కోపి, కొంచెం విచిత్రమైన వాడే కానీ మంచోడమ్మా. అందుకే విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. అన్నట్టు మీరు భోంచేశారా? నేను తర్వాత చేస్తాను. మీరు అలా గెస్ట్ రూమ్లో కూర్చోవచ్చు కదా, జ్యూస్ అయినా పంపిస్తాను. ఇంట్లోనూ గెస్ట్ రూమ్, ఆఫీస్లోనూ గెస్ట్ రూమా? సారీ అమ్మా. చచ్చా, మీరు సారీ చెప్పడం ఏంటన్నా? వెళ్ళండి, ఆయనకు ఆకలిస్తూ ఉంటుంది. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి గడ్డి పెట్టేసి వస్తాను. సారీ, కూర్చోండి. భోజనం చేసే టైంలో గ్యాలన్లు నీళ్లు తాగితే ఇంకా భోజనం ఏం చేస్తారు స్వామి? ముందు భోజనం చేయండి. రే సూపర్ రా, నా కోసం తెప్పించావా? మరే మీకోసమే స్పెషల్ ఆర్డర్ ఇది. ముందొచ్చి భోజనం చేయండి, చెప్తాను. సూపర్. 2 పూటలు తినలేదు కదా, రుచి బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. నేను తినలేదని నీకెలా తెలుసు? ఇదో పెద్ద చిదంబర రహస్యం, అది ఆ మాత్రం తెలీదా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే ఏంటండి, ముందు తినండి. తను ఫోన్ చేసిందా నీకు? తనంటే? తనే అనేవారు ఎవరు నాకు తెలీదు, నాకెవరు ఫోన్ చేయలేదు. నేను ఎవరి గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. నాటకాలాడకు. మనం ఏమన్నా డ్రామా కంపెనీ నడుపుతున్నామా నాటకాలు ఆడడానికి? రే రూతర్, మర్యాదగా నిజం చెప్పు. తను నీకు ఫోన్ చేసి నాకు భోజనం ఇవ్వమందా? తను అంటారంటండి, సూటిగా అడగండి ఏదైనా. అదే ఓవర్ యాక్షన్ చేస్తుంటదే అది. ఓవర్ యాక్షన్లో మీకు పోటీ ఎవరుంటారండి బాబు? ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీరు అసలు తగ్గడం లేదుగా. రైట్. మధు ఫోన్ చేసిందా నీకు? ఇంత ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ ముక్క సింపుల్గా అడగొచ్చు కదా. 2 అక్షరాల పేరు చెప్పడానికి తెగ ఇదైపోతున్నారు. ఆ పేరు చెప్పడానికే చిరాకు నాకు. అంత చిరాగ్గా ఉంటే స్వీటీ అనో బుజ్జి అనో మీకు నచ్చిన ముద్దు పేరు పెట్టుకోండి. రై, చంపేస్తాను నిన్ను. భోజనం ఎవరు పంపారు? ముందు అది చెప్పు. ఎవరు పంపలేదు, పెద్ద సారే ఫోన్ చేసి చెప్పారు. తినండి ముందు. ఓ, నాన్న చెప్పారా? అసలంతటికే ఆయనే కారణం. మీ పుట్టుకకు కూడా ఆయనే కారణం. అందుకని ఎక్కడికైనా వెళ్ళి దూకేస్తారా ఏంటి? తినేటప్పుడైనా ప్రశాంతంగా తినండి. రమణి, ముందు ఏ పిండి వంటలు వండాలో లిస్టు వేసుకుందాం. అలాగే అత్తయ్య. మధుకి బొబ్బట్లంటే చాలా ఇష్టం. బొబ్బట్లు రాసుకో. జంతికలు, కారపూస. ఏంటి నానమ్మా, ఇవన్నీ ఎప్పుడు చేసేది, ఎప్పుడు పట్టుకెళ్ళేది? పైగా మీరు చేస్తున్నది 1-2 ఐటమ్స్ కాదు, ఇంటి ముందే ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టచ్చు. ఏవి ఎలా వెయ్యాలో ఎంత వెయ్యాలో మాకు తెలుసులే, నువ్వు మాట్లాడకుండా కూర్చో. మీరు చెప్పండి అత్తయ్య, షాప్కి వెళ్ళి సరుకులు పట్టుకురావాలి కదా. అవును రమణి, వీడేంటి ఇందాకటి నుంచి కనపడడం లేదు? ఆయనే లేక ఇల్లు విడిచి అలా బయటికి వెళ్లారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారని అడగడం ఎందుకని అడగలేదు. కనీసం మనిషి కొంచెం బయట తిరిగితే కాస్త మామూలు మనిషి అవుతారని. అవునా, సరేలే. దాని బట్టలన్నీ ఇక్కడే ఉండిపోయాయి.
దాని బట్టలు మొత్తం ఒక బ్యాగ్ లో సర్దమ్మా. మదొక్క ఏమన్నా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్ల అనుకుంటున్నావా? కోటీశ్వరుడి కోళ్ళమ్మా. అడు తలుచుకుంటే పూటకో చీర. పూటకో చీర ఏం కర్మ, గంటకొక చీర, అరగంటకొక నగ మారుస్తుంది. మనలాగా తరతరాలుగా ఒకే చీరని కడుతూ ఉండరు. నువ్వు నోరు మియ్యవే. నీలాంటిదైతే టెక్కులు చూపిస్తుంది. మధు అలా కాదు. దాని దగ్గర కలిగిన రోజు ఒకేలా ఉంటుంది, లేని రోజు ఒకేలా ఉంటుంది. దానికి కష్టం వచ్చిన రోజు కన్నీరు పెట్టదే. దానిలాగా మనం ఎవ్వరూ ఉండలేం. వెళ్ళి బట్టలు సర్దు. తర్వాత సర్దుతానులేనమ్మా. ఎక్కడికి వెళ్ళావు నాయనా? రమణి, ఇవి ఒకసారి చూడు. ఏంటండి 4 చీరలు కొన్నారు, ఇప్పుడు దేనికి? అది నాకు అర్థమైపోయింది. మధు అక్క కొన్నావు కదా నాన్న? కూతురికి ప్రేమగా చీర కొనుక్కొచ్చి అది చెప్పడానికి మొహమాట పడతావెందుకురా? ఇన్నేళ్లలో ఏ రోజు తనను తీసుకెళ్ళి నా అంతటిగా నేను బట్టలు కొనిచ్చింది లేదు. అందరం వెళ్తే తనకు కావాల్సిందేదో తనే కొనుక్కునేది. అదేమి కొనుక్కుందో కూడా నేను పట్టించుకునేవాడినే కాదు. తనకి ఎలాంటి బట్టలంటే ఇష్టం, తనకి ఎలాంటి తిండంటే ఇష్టం ఏవి నాకు తెలీదు. ఇప్పుడు తనకి ఏది నచ్చుతుందో తెలియకుండానే ఈ చీరలు పట్టుకొచ్చాను. చూడు రమణి, ఇవి మధుకు నచ్చుతాయా లేవా? తప్పకుండా నచ్చుతాయండి. అది మీరు కొనుక్కొచ్చారంటే దానికి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇదంతా క్లీన్ చేసి ఇదిగోండి, ఈ స్వీట్ కూడా తినండి. ఆహా, ఎక్స్ట్రా స్వీటా? థ్యాంక్స్ రూతర్. ఆహా, స్వీట్ తింటుంటే ప్రశాంతంగా ఉంది. మీకుండే కోపానికి రోజు కేజీ స్వీట్లు తినాలి. బాక్స్లో నా 4 ముక్కలు కూడా తినండి. మాట్లాడాలి ఏంటి? స్వీట్ బాక్స్లో స్లిప్పులు పెట్టావు. ఏం మాట్లాడాలి నాతో? పెళ్లి గురించి పర్సనల్గా మాట్లాడాలా? వద్దురా, పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతావు. ఆ స్లిప్ పెట్టింది నేను కాదు. మరి తనే. తనే అంటే? ఇందాక తనే తనే అని తందాన పాట పాడారు కదా, ఆ తనే. మీకోసం బయట వెయిటింగ్. భోజనం తెచ్చింది కూడా తనే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? అరిస్తే బయటకు పోయేది అరుపులు మాత్రమే కాదు, మీ పరువు కూడా. ఏదైనా సైలెంట్గా మాట్లాడండి, నేను వెళ్ళి పంపిస్తాను. వెళ్ళండి అమ్మా. అర్చినట్టున్నారు. మనోడు అగ్గిరాముడు కదా, ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అయినా మీ ముందు ఆయన కోపం ఎంతమ్మా? మీరు వెళ్ళి మాట్లాడండి, వెళ్ళండి. ప్రయత్నం నేను చేస్తాను. గదిలో బందీగా మాత్రం ఉండలేను. వెల్ సెట్ అమ్మా, వెల్ సెట్. నువ్వు మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో నాకు తెలియదు, కానీ జీవితంలో మాత్రం తప్పకుండా గెలుస్తావమ్మా. ఆ నమ్మకం నాకుంది.
మీరు చెప్పింది మీ ఆలోచనల ప్రకారం కరెక్టేమో కానీ నా ఆలోచనల ప్రకారం కరెక్ట్ కాదత్తా. దేవకి, దాని స్పీడ్ చూస్తుంటే అది ఆగేలా లేదే. ఎలాగోలా వ్రతం జరిపించేటట్టే ఉంది. అది జరిపించాలని చూస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మధ్యాహ్నం అది ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మాట్లాడింది చూడు మాటలు. ఆ మాటలు విన్నప్పుడు నేను ఓడిపోతానేమోనని నాకే భయం వేసింది. అవునే, నా భయం కూడా అదే. అమ్మా, మనిషికి భయం ఉండాలి, కానీ అది ఎదుటి మనిషిని చూసి రాకూడదు. మన మీద మనకు భయం ఉండాలి. అది ఒక్క క్షణం నన్ను భయపడేలా చేసి నేను జాగ్రత్త పడేలా చేసింది. మనం దాన్ని అడ్డుకోవాలంటే నందు వైపు నుండి నరుక్కు రావాలి. నందు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిందిగా, రా కిందకెళ్దాం. అవును రూతర్, అదే పంతులు గారే. రేపు పొద్దున్న ఆయన రెడీగా ఉంటారు. పంతులు గారిని అడిగి వ్రతానికి కావలసిన సామాగ్రి మొత్తం కొని వచ్చేటప్పుడు పంతులు గారిని తీసుకొచ్చి. ఇంకేదైనా మర్చిపోయింది గుర్తొస్తే కాల్ చేసి చెప్తాను. బాయ్. ఏంటండి, మీరు వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును దేవకి, మరి ఏర్పాట్లు చేయాలి కదా. ఏంటండి, మీరు కూడా అర్థం చేసుకోరా? నందు ఒప్పుకోనప్పుడు వ్రతానికి ఏర్పాట్లు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఒప్పుకోడు మా? పెళ్లికి ఒప్పుకున్నవాడు వ్రతానికి ఒప్పుకోడా? కరెక్ట్. సుధీర్, అన్ని విషయాల్లాగా కాదిది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏర్పాట్లు చేసి అభాస్పాలు అవ్వడం వద్దు, మధు వాళ్ల పుట్టింటి వాళ్ళని అవమానించడం వద్దు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పి ఆపండి. ఏం కాదు, వ్రతం జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడు కదా వాడు, ఇక్కడే మాట్లాడి ఒప్పించేద్దాం. అరే, మీరు అర్థం చేసుకోరేంటండి? మామ్, మనం అందరం కలిసి మాట్లాడితే అన్నయ్య ఒప్పుకోకేం చేస్తాడు? ఒప్పుకుంటాడులే. సుధీర్, నువ్వు సైలెంట్గా ఉండు. నా భయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. అదిగో అన్నయ్య వచ్చాడు. అడిగి మొహం మీదే నువ్వు అనిపించుకోండి. మధు, నువ్వు లోపలికి వెళ్ళు. సారీ అత్త, ఏదేమైనా సరే ఫేస్ చేస్తాను. కరెక్ట్, ఇక్కడే ఉండమ్మా. మీరు ఆగండి. మధు, నువ్వు కాంప్లికేట్ చేసుకుంటున్నావు. నిన్ను చూస్తే చిరాకు పడతాడు. పర్లేదత్తా. హాయ్ గ్రజ, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. నాన్న, మంచినీళ్ళు. అనే నందు ఆగు, నీతో మాట్లాడాలరా, ఆగరా. చూసారా, చెప్తూనే ఉన్నా, ఎవ్వరూ నా మాట వినలేదు. మాటలు చెప్పినంత తేలిక కాదు ఒక మనిషి మారడం అంటే. ఈ ప్రపంచంలో ఎవ్వరి మాట వినకపోయినా నా మాట వింటాడు. అలాంటిది నన్ను కూడా లెక్క చేయకుండా మంచినీళ్ళు కూడా తాక్కుండా వెళ్ళిపోయాడు. ఇంతసేపు అందరూ మాట్లాడారుగా వాడిని ఒప్పిస్తామని. ఇప్పుడు మాట్లాడండి. మధు, నందు నా మాట కూడా వినడం లేదని కాదు నా బాధ. వాణ్ణి ఇంకా మొండివాణ్ణి చేస్తున్నారనే చెప్తున్నాను. నువ్వు ఇక్కడ లేకుండా ఉండుంటే కనీసం ఆగైనా సమాధానం చెప్పుండేవాడేమో. ఇప్పటికైనా అర్థం చేసుకో. మీరు మధుకి మంచి చేయాలనే తాపత్రయంతో చెడే చేస్తున్నారు. మీకొక విషయం అర్థం అవుతుందో లేదో, నాకైతే బాగా అర్థమైంది. ఈ వ్రతాన్ని ఆ దేవుడు కూడా జరిపించలేడు. స్వామి, నీ సన్నిధిలో మా మధు పెళ్లి జరిగింది. అడగకుండానే వరం ఇచ్చి దాన్ని దీవించావు. మా మధు పెళ్లి సమయంలో మేమందరం ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు. ఇప్పుడు మేము దగ్గరుండి సంతోషంగా సవ్యంగా ఆ కొత్త జంటతో వ్రతం జరిపించాలని అందరం బయలుదేరుతున్నాం. అంతా సవ్యంగా జరిగేటట్టు, అందరూ సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి. ఇక పదండ్రా, స్వామికి చెప్పేశాను, అంతా ఆయనే చూసుకుంటారు. మనం నిశ్చింతగా బయలుదేరొచ్చు. పదండి. రారా. రమణి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? లెక్క పెట్టావా? కరెక్ట్గా పెట్టానత్తయ్యా.
అన్నట్టు మధు బట్టల బ్యాగ్ సర్దావు, అదెక్కడా? అయ్యో మర్చిపోయానత్తయ్య. అది నీకు గుర్తుండే లక్ష్యం. దివ్య, వెళ్ళి మీ అక్క బట్టల బ్యాగ్ పట్టరా. మీ ఆయన మధుకి తెచ్చిన చీరలవి ఎక్కడా? అవి కూడా గదిలోనే ఉన్నాయి అత్తయ్య. బావుందే, అవి కూడా గదిలో పెట్టి తాళం పెట్టే. మనం ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్దాం. వెళ్ళి తీసుకురా పో. సరే అత్తయ్య. తెచ్చానులే నానమ్మా. ఏంటి అందరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? నువ్వా సుశీల, ఇలారా. మహారాణి ఇంకా నిద్రలేచినట్లేదు. అది బంగారు బాతే, పైగా ఉద్యోగానికి వెళ్తున్న బాతు. జీవితం కూడా బలంగానే ఉంటుంది. చూడు, దాని జుట్టు మన చేతుల్లోకి వచ్చేంత వరకు దాన్ని కొంచెం నెత్తినెక్కించుకున్నట్టే ఉండు. ఈలోగా దాని నెత్తి మీద నాట్యం చేసేకు. దాని బొంద ఇప్పటినుంచే దాన్ని వంచాలి. ఇదిగో, ఇలా తొందరపడే మొగుణ్ణొదిలేసి ఇంట్లో వచ్చున్నాం. కొంచెం నిదానంగా ఉండు. రాకూడలా, ఇప్పుడు నిద్రలేచావా? సారీ అండి, బాగా నిద్ర పట్టేసింది. పర్వాలేదులే అమ్మా, ఏడేగా అయ్యింది. నా గదిలో వేడినీళ్ళు రావడం లేదు. ఓ 10 నిమిషాలు ఆగు, నేనిప్పుడే నీళ్లు తోడేసొచ్చా. నేనెళ్ళి స్నానం చేసొస్తా, తర్వాత నువ్వు వెళ్ళి చేద్దు. నువ్వాగే, నీకేంటి అంత తొందర? అంత అర్జెంటుగా స్నానం చేసి ఆఫీస్కెళ్ళి సంతకాలు పెట్టే పనుందా? కోడలంటే ఆఫీసుకెళ్ళి ఉద్యోగం చేసే పిల్ల, తనకి లేట్ అయిపోతుంది. ముందు తనని స్నానం చేసిరాని, నువ్వు తర్వాత చేదువు. ఇదిగో అమ్మాయి, ఇవాల్టికి ఇడ్లీ చేశాను. రేపట్నుంచి నీకు టిఫిన్ ఏం కావాలో ముందు రోజు రాత్రే చెప్తే పొద్దున్నే రెడీ చేసి పెడతాను. మధ్యాహ్నం భోజనం క్యారియర్ కూడా ఏం కావాలో చెప్పు. నేను ఆఫీస్కి వెళ్ళడం లేదత్తయ్య. అవునులే, పెళ్ళై 4 రోజులైనా సరదాగా అటూ ఇటూ తిరగాలిగా. అంతలోనే కొంపలు మునిగినట్టు ఆఫీస్కి వెళ్తారా ఏంటి? అయినా అదేమైనా పరాయి వాళ్ళ ఆఫీసా? మన ఆఫీసు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. నిన్నెవరు అడిగేది? నేనసలు పూర్తిగా ఉద్యోగానికే వెళ్ళబోవడం లేదని వీళ్ళకి ఎలా చెప్పాలి? చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. సర్లేమ్మా, నువ్వెళ్ళి స్నానం చేసిరాపో. మెల్లగా దీన్ని మచ్చిక చేసుకుని దీని చెల్లెల్ని పరిచయం చేసుకోవాలి. ఇదైనా బంగారు బాతు, అదైతే కేజీఎఫ్. కేజీల బంగారం ఉంటుంది దానికాడ. దీని కర్మకాలి మన కోడలయ్యింది. దాని అదృష్టం కోటకు రాణయ్యింది. అత్తా, ఇందు, సరదాగా ఓ 4 రోజులు ఎటన్నా ట్రిప్ వెళ్ళొద్దామా? వద్దు. ఏంటా నీరసం? మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, హుషారుగా ఉండాలి. ఏదైనా మనసుకు అనిపించాలి కదా. ఏదో మన ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి జరిగినట్టు ఆ రియాక్షన్ ఏంటి? ఓ, మీ అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా? కావాలంటే మనిద్దరం కలిసి వెళ్ళొద్దాం, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్న ముందుకు వెళ్లే ధైర్యం నాకు లేదు, అర్హత అంతకన్నా లేదు. అబ్బా, చాలే నీ సోది డిస్కషన్. నా పర్స్ ఎక్కడ పెట్టాను? ఇందు, ఈ నగలన్నీ ఎంత విలువ చేస్తాయి? ఓ 25 లక్షల దాకా ఉండొచ్చు. అబ్బో, అయితే నువ్వు లక్షాధికారి అన్నమాట. అయినా ఇన్ని నగలు ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్లి లాకర్లో పెడతారా? తప్పకుండా పెట్టచ్చు, కానీ మనకు లాకర్ ఉండాలి కదా. లాకర్ కావాలి అంటే కనీసం ఓ 30,000 50,000 డిపాజిట్ చేయాలి. మనకేమో అకౌంట్లో మినిమం బ్యాలెన్సే ఉండదు. అన్నట్టు ఇందు, ఈ నగ ఎంత విలువ చేస్తుంది?
ఓ 1,00,000 2,00,000 అనుకుంటా. అయితే కనీసం ఓ 1,00,000 రూపాయలన్నా ఇస్తారన్నమాట. 1,00,000 రూపాయలేంటి? తాకట్టు పెడితే మొత్తం విలువకి ఇచ్చేయరు కదా, మాక్సిమం ఓ 1,00,000. తాకట్టు పెడతారా? అంత ఆశ్చర్యపోతావేంటి? దీన్ని మనం అమ్మడం లేదు కదా. ఈ బంగారం ఉంది చూసావు, దీనికే గనక తాకట్టు పెట్టే విలువ లేకపోతే ఎవ్వరూ కొనరు. బంగారం అంటే చూడగానే ఆకట్టుకోవాలి, అవసరానికి తాకట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఖర్చులున్నాయి కదిందు, డబ్బులు అయిపోవచ్చాయి. ఉండు, దాంట్లో సర్దుకుపోదాం. అప్పులెందుకు? చూడిందు, బ్రతికితే కింగులా బ్రతకాలి. ముష్టి బతుకు బ్రతకడం నా వల్ల అస్సలు కాదు. అయినా నువ్వేం భయపడకు, ఒక 4 రోజుల్లో నేను విడిపించేస్తాను కదా. ఇదిగో, ఇవి జాగ్రత్తగా లోపల పెట్టు, వస్తాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నాయనా బాగున్నావా? హాయ్ మావయ్య. హాయ్. మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటా అని. రండి లోపలికి రండి. రండి రండి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బామ్మ, బాగున్నారా? నమస్తే, బాగున్నాను బాబు, మీరు బాగున్నారా? అమ్మా దేవకి నమస్కారం. అమ్మా మధు. అమ్మా, ఏంటి ఇలా చిక్కిపోయావు? చాలే, ఏమీ చిక్కిపోలేదు. 2 రోజులు చూడపోయేసరికి నీ చత్వరం కళ్ళకి అలానే కనబడుతుంది. కళ్ళజోడు తీసి ఆ ఏడ్చే కళ్ళని తుడుచుకొని సరిగ్గా చూడు. బాగున్నారా నాన్న? ఏం సార్ వేంకులా నిలబెట్టేశారు? కూర్చోమనండి. కూర్చోరా, కూర్చోండమ్మా. రమణి, ఆ పిండి వంటలన్నీ ఆ టీపై మీద పెట్టు. అమ్మా, ఇవన్నీ మీ కోడలికి నచ్చుతాయని నేను నా కోడలు స్వయంగా చేశాం. మీకు కూడా నచ్చుతాయి, తీసుకోండి. ముందు మంచినీళ్ళు తీసుకోండి. గౌరీ, వస్తున్నానమ్మా. ఇలా అయిపో. అన్నయ్య తీసుకోండి. మీరు నిల్చునే ఉన్నారేంటి? కూర్చోండి. గౌరీ, అమ్మా, ఇవన్నీ లోపల పెట్టు. రాజా, అల్లుడిగారేరి? పైన గదిలో ఉన్నట్రా, వస్తాడు. అమ్మా మధు, బట్టలు నీకిక్కడ సరిపడి ఉండవని నీ బట్టలు కొన్ని బ్యాగ్లో తీసుకొచ్చాం, గదిలో పెట్టించుకో. గౌరీ, వచ్చి వదిన బ్యాగ్ తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్లి గెస్ట్ రూమ్ లో పెడితే వాళ్ళమ్మ వాళ్ళకి గెస్ట్ రూమ్ లో ఉన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? టైం బాంబ్ చేతులు అంటూ బిక్కు బిక్కు అంటే దిక్కులు చూస్తావేంటి? అయ్యగారు అమ్మగారు ఉండే గది పైనే కదా, పై గదికి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగేనండి. దెయ్యాల కొంపలోకైనా ధైర్యంగా పోవచ్చు, కానీ చిన్న సార్ దగ్గరికి రావాలంటేనే వణుకొచ్చేస్తుంది. సారు. ఎవరు? నేనే సారు, గౌరీ. ఏంటి వెటకారమా?
సరిగ్గా మాట్లాడలేవా? అయ్యో సారు, నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. భయంతో గొంతలా వస్తోంది. భయమా? నేనేమన్నా దయ్యంలా కనిపిస్తున్నానా? అయ్యో లేదు సారు, కోప్పడకండి. నేను కోప్పడుతున్నానా? చెప్పు, నేను కోప్పడుతున్నానా? మనిషి అనేవాడు ఇంతకంటే ప్రశాంతంగా మాట్లాడగలడా? అయ్యో లేదు సారు, తప్పైపోయింది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు శాంతి స్వరూపులు. ఏడ్చావులే. ఎందుకు ఇందాకటి నుంచి గోడచాటు దొంగలా అలా తొంగి చూస్తూ మాట్లాడుతున్నావు? అయ్యో ఏం లేదు సారు, బ్యాగ్ పెట్టి పోదామని వచ్చాను. బ్యాగా? ఏ బ్యాగ్? ఇదిగోండి సారు, ఈ బ్యాగు. ఎవరిదా బ్యాగ్? మేడం గారిదండి. అమ్మ బ్యాగా? ఇక్కడెందుకు పెట్టమంది? పెద్ద మేడం గారిది కాదండి, చిన్న మేడం గారిది. చిన్న మేడమా? అదేనండి, మధు మేడం గారిది. ఓ, ఆవిడ గారు మీకు చిన్న మేడమా? మీరు చిన్న సార్ అయినప్పుడు మీ ఆవిడ గారు చిన్న మేడం గారే కదండి. చంపేస్తానా మాట అంటే. ఎందుకు తెచ్చావు ఆ బ్యాగ్? ఎక్కడికి? నీకు తెలీదా మీ చిన్న మేడం ఎక్కడుంటారో, ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో? సార్ వాళ్లే ఇక్కడ పెట్టమన్నారండి. అలా దూరంగా తగలెట్టు. లోపల పెడతావేంటి? బయట తగలెట్టు. దారికి అడ్డంగా పెడతావేంటి? పక్కకు తగలెట్టు. రాగానే డ్రామాలు స్టార్ట్ చేశారు. డ్రామాలు. నందుగాడిక్కడ. ఈ డ్రామాలు పనిచేయవు. ధైర్యంతో వ్రతానికి ఏర్పాటు చేయమన్నారు సార్. ఏదో మొండి ధైర్యంతో చేయమన్నాను. మీ కొడుకేమో రానని మొండికేసి కూర్చున్నాడు. ఎలాగైనా వాడిని కిందికి దించాలి. ఆ దేవుణ్ణైనా కిందికి దించగలేమేమో గానీ ఈ రాక్షసుని మాత్రం కిందికి దించలేం సార్. మీ అబ్బాయిని రాక్షసుడు అన్నందుకు ఫీల్ అయ్యారా? ఇంకేమనాలండి, పట్టి పీడించుకు తింటున్నాడు. నిజమే, బాగా పీడిస్తున్నాడు. అసలు ఏ ముహూర్తానికన్నారండి మీరు? నేనెక్కడికన్నాను రా, వాళ్ళమ్మ కదా కంది. ఈ కష్టకాలంలో ఈ కుళ్ళు జోకులేంటండి బాబు? కదా, బుర్ర మొత్తం వేడెక్కిపోయిందిరా. రే, సిగరెట్ ఉంటే ఇవ్వు. సిగరెట్టా? సిగరెట్ అడుగుతున్నారేంటండి మీరు? నాకు అలవాట్లేదు, మీకు లేదు కదా. నా కొడుకు పెట్టే టెన్షన్స్ తో అన్నీ అలవాటయ్యేట్టున్నాయిరా. మీరే అలాంటుంటే నా పరిస్థితి ఆలోచించాను సార్. నాకింతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీ అబ్బాయితో వేగలేక బీపీలు షుగర్లు వస్తాయేమోనని భయంగా ఉంది. మొన్నైతే గోడకి తల బాధేసుకున్నాను తెలుసా? అయ్యో అవునా? అవును సార్, గుంత పొంగడల్లాగా ఇంతింత బుడిపలు కూడా వచ్చాయి. ఇంకాస్త గట్టిగా బాదుకునుంటే రక్త మడుగులు ఉండేవాణ్ణి. మీ వాడు కనబడని మగ చంద్రముఖి సార్. రే, వాణ్ణి ఊరికే అలా అనకరా. ఎంత కోపం ఉన్నా వాణ్ణి అంటుంటే ఓర్చుకోలేకపోతున్నాను. ఈ ప్రేమతోనే బాగా పాడు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నెత్తినెక్కి కూర్చున్నాడు. అయినా మీ ఫ్రెండ్ని లోపల కూర్చోబెట్టి బయట నాతో సోదేస్తున్నారేంటి సార్? వెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడండి. వద్దురా బాబు. ప్రాణ స్నేహితుడు అంటారు, మరి అంతలా భయపడుతున్నారేంటి సార్? రే, ఈ టెన్షనే బెటర్ రా. వాడి దగ్గరికి వెళ్తే పెనంలోంచి పొయ్యిలో పడ్డ ఫీలింగ్ వచ్చేస్తుంది. చిచ్చి, పాపం ఆయన ఏదో సైలెంట్ గా ఉంటారు సార్. సైలెంట్ గానా? నీకు తెలియదురా బాబు, నా కొడుకేదో గొప్పోడని వాడి ఫీలింగ్. వాడు వచ్చిన దగ్గర నుంచి కూతుర్ని కూడా పట్టించుకోలేదురా. ఎంతసేపు నా అల్లుడికి సాటి ఎవరూ రారు, నా అల్లుడు చాలా గొప్పోడు, నా అల్లుడు త్యాగమూర్తి, నా అల్లుడు బుద్ధిమంతుడు, నా అల్లుడు బంగారం అని రకరకాల ట్యాగ్ లైన్స్ తో చావగొట్టేస్తున్నాడు. వెంటనే అల్లుడిని కలిసి నమస్కారం చేసుకోవాలి, అల్లుడు ఎంతసేపట్లో దిగొస్తారని ఒకటే నస. అది భరించలేకే ఇలా వచ్చా. మనం పారిపోయి బానే బయటకొచ్చేసాం సార్, కానీ లోపలికెళ్ళక తప్పదు కదా. అంత ధైర్యం చేయలేకపోతున్నాను రా. వాడు రాకపోతే మధు హ్యాపీగా లేదని, తన కాపురం ఇలా అయిపోయిందే అని బాధపడతారు. వాళ్ళకి విషయం తెలియకూడదు అంటే వాడు వ్రతానికి దిగి రావాలి. వాడిని కిందికి తీసుకొచ్చే మగాడే లేడా సార్? అంటే మనం మగాళ్ళం కాదు అంటారా? చంపేస్తా నిన్ను. మనం మగవాళ్లమే, మొనగాళ్ళం కాదు అంతే. అబ్బబ్బబ్బబ్బా,
తెలుగుని ఎంత చక్కగా వాడుకున్నారు సార్. ఈ తెలివితేటలు మీ కొడుకుని కిందికి దించడంలో చూపించండి. పంతులు గారు. అయ్యా చెప్పండి. వీళ్ళు రాకముందు మా అగ్రజుడు తాండవం చూశారు కదా? మొత్తం చూసేశాగా. ఇంకా మర్చిపోలేదా? మీరు మర్చిపోమంటే మర్చిపోతాను. యాక్చువల్గా అడక్క ముందే మర్చిపోయి ఉండాలి. ఇంతకే ఏ విషయం గురించి మీరు అనేది? నాకేం గుర్తులేదే. మీరు సూపర్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. మన ఇంట్లో అన్ని శుభకార్యాలు మీకే. శుభం. అన్నట్టు ఇందాకేదో వెతుకుతున్నారేంటి? వెతుక్కోవడమా నా తలకాయ? వ్రతానికి మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ఖాళీగా కూర్చుంటే నిద్ర వస్తోంది. అందుకే సర్దనవే మళ్ళీ మళ్ళీ సర్దుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చాయండి బాబు మీకు కూడా. సర్దండి. ఏంటి సుధీర్, అంతా ఓకేనా? అన్నీ సరిగ్గా ఉన్నాయన్నావు. ఏమైనా మిస్ అయితే చెప్పమను, నేను వెళ్ళి తీసుకొస్తాను. అబ్బే ఏమీ లేదండి. ప్రతిదీ 1కి 10 సార్లు సర్దుకోవడం నాకు అలవాటు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. సంతోషం స్వామి. వ్రతం నిదానంగా సవ్యంగా ఏ లోటు లేకుండా జరిపించండి. తప్పకుండా. ఫ్యామిలీ డాక్టర్ లాగా మా ఫ్యామిలీ పంతులు అంకల్ అంతా పక్కాగా చేయిస్తారు. మనమేం వరి అవ్వక్కర్లేదు. అమ్మా, అమ్మవారిలా ఇన్నేసి నగలు ఎందుకమ్మా నాకు? నువ్వు నిజంగా మా పాలిట అమ్మవారివేనే. కూర్చో. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుని మీ నాన్నగారి పరువుని ప్రాణాల్ని రెండూ కాపాడావు మధు. ఏంటమ్మా నువ్వు? అవునే, మీ అమ్మంటోంది అక్షరాల నిజం. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు ఆ మాత్రం చేయడం నీ బాధ్యతని నువ్వనుకోవచ్చు. ఒకే కడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకేలా ఉండరు. నీ అక్క తొందరపడి ఒక పొరపాటు చేస్తే నువ్వు నిదానంగా ఆలోచించి దాన్ని సరిదిద్దావు. నేను దివ్య కూడా చెప్పేదదే. పెద్దది చేసిన ద్రోహం గుర్తు పెట్టుకుని నీలా బాధ్యతగా ఉండమంటాను. అమ్మా, అక్కలా చేయడం తప్పే కావచ్చు, కానీ తను ముందే చెప్పకపోవడానికి మీ మీద ఉండే గౌరవమో భయమో కారణం కావచ్చు. దాని గురించి మాట్లాడకేక. నీకోసం వచ్చాం. నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ సంతోషపడాలని వచ్చాం. దగ్గరుండి నీతో వ్రతం చేయించి కాస్తైనా తృప్తి పడదామని వచ్చాం. నీ గురించి, నీ కాపురం గురించి తప్ప దాని గురించి అస్సలు మాట్లాడొద్దు. అదెక్కడ మాట్లాడింది? మనమే కదా మొదలుపెట్టింది. ఎంత కాదు అనుకున్నా అది కూడా నీ కూతురే. తిట్టుకుంటూ అయినా దాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేం. దాన్ని అసలు ఏ రకంగానూ గుర్తు చేసుకోదలుచుకోలేదు. మీరిక దాన్ని ఊసెత్తకండి. అబ్బబ్బబ్బా, ఆపవే అమ్మా. ఇక్కడికొచ్చాక కూడా ఈ గొడవ ఏంటి? సర్లే, నువ్వు తయారయ్యో మాకు బుద్ధులు చెప్పడానికి. ఇదేమిటే, కొత్త కోడలు ఎప్పుడు చూసినా గది విడిచిపెట్టి బయటికి రావట్లేదు? బంగారు బాతు అంటుంటావు కదమ్మా, గుడ్లు పెడుతూ కూర్చుందేమో. వెళ్ళి తెచ్చుకుందామా? మెల్లగా, వినపడుతుందేమో. వినపడని. నేనేం మాట్లాడినా మేనేజ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా. అది దారికొచ్చేంత వరకు కొంచెం ఆగవే తల్లి. అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండేదాన్ని ఎలా లవ్ చేశాడమ్మా వాడు? మనకు అదే మంచిది లేవే. నోరెక్కువైతే కంట్రోల్ చేయడం కష్టం. ఉండు, దాన్ని పిలిచి కాసేపు ప్రేమ కురిపిద్దాం. కోడలా, అమ్మా ఇందు. ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావమ్మా? దా, ఇలా వచ్చి కూర్చో. దా. ఫ్రీగా ఉండమ్మా. ఎందుకింత బెరుకు? ఇది నీళ్ళే కదా. ఐస్ క్రీమ్ తెస్తానుండు. అయ్యో వద్దత్తయ్యా. నేను తెస్తాగా, పర్లేదుండు. లేదు, నాకు ఐస్ క్రీమ్ పడదు, కోల్డ్ అయిపోతుంది. అవునా? ఐస్ క్రీమ్ తినాలంటే పెట్టి పుట్టుండాలి. నేను కిలోలు కిలోలు తిన్నా నాకేం కాదు. ఇదిగోమ్మా. అవునమ్మాయి, మీ అమ్మ వాళ్ళకెవరికైనా ఫోన్ చేశావా? లేదు. ఫోన్ చేయొచ్చు కదా. వాళ్ళతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. పోనీ మీ చెల్లెలకి చేయాల్సింది. మీ చెల్లెలు బాగా తెలివైందంట కదా. అవునులే, ఎంతటి తెలివైంది కాకపోతే పీటల మీద నీ ప్లేస్ ఖాళీ కాగానే టక్కున కూర్చొని కోటీశ్వరుడికి కోడలవుతుంది. మా చెల్లెలు డబ్బు కోసం ఆ ఇంటి కోడలవ్వలేదు.
నా వల్ల పోయిన మా నాన్న పరువుని నిలబెట్టడానికి అయింది. అదేలేమ్మా నేను కూడా అనేది. మనిషికి సమయ స్ఫూర్తి ముఖ్యం. సమయానికి తగ్గట్టు చక్కగా నిర్ణయం తీసుకుంది అంటున్నా. పెళ్లి కొప్పుకొని పుణ్యం పురుషార్థం రెండూ కలిసొచ్చాయి. కన్నందుకు మీ నాన్న పరువు నిలబెట్టి పుణ్యం చేసుకుంది. కోటీశ్వరుడు తనకు మొగుడయ్యాడు. దాని అర్థం అది కాదేమోనే. నువ్వు నోర్ముయ్యే, నీకేం తెలుసు? పెద్దోళ్ళు చెప్పారు మాకు. హలో, ఏంటి మహిళా మండలి మొత్తం మీటింగ్ పెట్టుకుంది? అమ్మా ఇదిగో నీకు చీర, అక్క నీకిది, ఎందు నీకిది, ఇది నాకు. ఇందులో పర్ఫ్యూమ్స్ గట్రా ఉన్నాయి. అబ్బా భలే ఉందిరా చీర. అవునరా తమ్ముడు, ఈ కలర్ చాలా బాగా నచ్చింది. నా దగ్గర లేదురా, భలే సెలెక్ట్ చేసావు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ श्रीमहागणाधिपतये नमः यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीय वरस्यामो हृदयस्थो जनार्दनः. నాకిప్పుడు కాస్త గుండెదడ తగ్గిందిరా. ఆ దేవుడు ఎలాగోలా ఈ టెన్షన్ని తప్పించాడు. అంతా స్టాఫ్ దయా. అవునరా, వీళ్ళందరికీ ఒక నెల జీతం ఇంక్రిమెంట్ వేసేద్దాం. 3 ఏళ్ళుగా మీ కొడుకుతో వేగుతున్నా నాకే దిక్కులేదు కానీ వీళ్ళందరికీ ఇంక్రిమెంట్లా? నీకు వేసేద్దాం లేరా. నాకు ఇంక్రిమెంట్ వద్దు కానీ 1 డే సీఎం లాగా ఒక్కరోజు నన్ను మీ అబ్బాయికి బాసం చేయండి. స్ట్రీక్ చంపేస్తాను రోయ్. అది మాత్రం కుదరదే. బాగా వాడుకుంటున్నాను నన్ను. నాకు టైం వస్తుంది చెప్తాను. ఏడ్చావులేరా. ఇందాకటి వరకు మీరు కూడా అదే కదా చేశారు. సరే సరే. అంతటి చక్కటి అమ్మాయి, మంచి అమ్మాయి భార్యగా వస్తే హ్యాపీగా కాపురం చేసుకోకుండా ఏంటని మీ వాడి ప్రాబ్లం? అదే ఆ దేవుడికి తెలియాలరా. మరి మీకేం తెలుసు? వాడిని భరించడం కరెక్టే. అసలు ఈ ఆఫీస్ పేరెంటాల్ని ఎవరు పిలిచారే? అంతా ఆ పిఏ గాడి ఐడియానే అయి ఉంటుంది. ఇందాక నందుకి వీళ్ళొచ్చిన సంగతి చెప్పింది వాడే అనుకుంటాను. ఆ పిఏ గాడి ఉద్యోగాన్ని ఎలాగైనా ఊడగొట్టించేవే దేవకి. ఇదంతా వాడే చేస్తున్నాడు. సారీ సారీ అంటున్నాను కదా. నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఎలా? ఇదిగో కోపంగా ఉంటే నన్ను తిట్టేసే. నువ్వు మాత్రం సైలెంట్గా ఉండద్దు. నా బ్రతుక్కి కోపం కూడానా? అంత పనికిమాలిన బతుకుతున్నావా నువ్వేంటి? నీకేమైనా తిట్టాలనిపిస్తుంటే డైరెక్ట్గా తిట్టేసే. ఇలా గొడవలు నాటకాలు ఏమీ వద్దు. ఏ సారీ ఇందు, ఐఎమ్ రియలీ సారీ. మన పెళ్ళి ఎవరూ లేకుండా జరిగింది. కనీసం వ్రతమైనా బాగా జరగాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని నగలు తాకట్టు పెట్టి బట్టలు అవి కొన్నాను. రాగానే నువ్వు అలా అనేసరికి ఏదో చిరాకు వచ్చేసింది. ఇందు ఐఎమ్ సారీ. నాకు అర్థమవుతుంది మీ అమ్మా నాన్న వాళ్ళు రానప్పుడు వ్రతం చేసుకొని ఏం సంతోషంగా ఉంటుందనేసి కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. వాళ్ళు రాకపోతే పోని, మనమే అక్కడికి వెళ్దాం. తప్పైపోయిందని వాళ్ళని క్షమాపణ అడుగుదాం. నీకోసం వాళ్ళ కాళ్ళ మీద పడ్డానికైనా నేను రెడీ. చెప్పు, రేపు పొద్దున్నే వెళ్ళిపోదామా? నేను చచ్చాను అనుకుని
కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ మనశ్శాంతిని కూడా పాడు చేయలేను. ఏ ఇందు, ఏంటా మాటలు? కోప్పడతారు, 4 మాటలు అంటారు, అంతే కదా. నువ్వు నా మాట విను, మనం వెళ్దాం. వద్దు, వెళ్ళి వాళ్ళ ముందు నిలబడే ధైర్యం నాకు లేదు. వెళితే నేను గొప్ప సంబంధం కాదని, నీతో వచ్చానని బ్లేమ్ చేస్తారు, కంపేర్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. మన దగ్గర కోట్లు లేకపోయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, బాగానే బ్రతుకుతున్నామని వాళ్లే తెలుసుకునేలా మనం బ్రతకాలి. అప్పుడు వాళ్ళ ముందుకు వెళ్లే ధైర్యం చేయొచ్చు. ఇప్పుడు మాత్రం మనం బాగా బ్రతకడం లేదా ఏంటి? బ్రతకడం అంటే అప్పు సొప్పు మీద ఈ రోజు గడిచిపోయింది అనిపించుకోవడం కాదు ప్రణయ్. ఇప్పుడుంటున్న ఈ ఇల్లు మనది కాదు. నీకంటూ నికర ఆదాయం లేదు. ఇలా ఉండటం కరెక్ట్ కాదు కదా. ముందు నువ్వు ఉద్యోగం చూసుకో. ఏంటి ఉద్యోగమా? మళ్ళీ మొదలు పెట్టావా ఉద్యోగాల గోల? నీకు ఎప్పుడో చెప్పాను, బిజినెస్ మాత్రమే నా గోల్. ఇప్పుడు చెప్తున్నా, వెళ్తే గెలితే మీ వాళ్ళ ముందుకి బిజినెస్ మ్యాన్గానే వెళ్ళి నిలబడతాను. అప్పట్లో ఓసారి మీ నాన్నగారు నాకు అడ్వైస్ చేశారు కదా, నేనేంటో చూపిస్తాను. కాకపోతే అన్నీ ప్లాన్స్ అయిపోయి పెట్టుబడి ఒకటే కావాలి, దొరకపోదు. అమ్మా, ముత్తైదువులు వాయినాలు అందుకుని దంపతులను ఆశీర్వదించండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వాయనదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, ఇక్కడతో వ్రతం పూర్తయింది. దంపతులిద్దరూ పెద్దవాళ్ల వద్ద ఆశీర్వాదం తీసుకోండి. ముందుగా పంతులు గారి ఆశీర్వాదం తీసుకోండమ్మా. శతాయుష్మాన్ భవ. 100 ఏళ్లు లక్కా బంగారంలా కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అమ్మా, ముందుగా తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకోండి. ముందు మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రులుగా మీరేం ఆశీర్వదించినా అది ఫలిస్తుంది. బలంగా ఆశీర్వదించండి. జీవితాంతం ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి బతకాలి. ఇద్దరూ 100 ఏళ్ళు చల్లగా సంతోషంగా ఉండండి. తక్షణమే విడిపోవాలని మనసులో కోరుకుని పైకి మాత్రం ఎంత మంచిదానిలా ఆశీర్వదిస్తుందో మా అక్క. మీ అత్తమామల ఆశీర్వాదం తీసుకున్నందు రండ్రా. ఇద్దరూ అన్యోన్యంగా సంతోషంగా 100 ఏళ్లు చల్లగా బతకాలి. 100 ఏళ్ళు పసుపు కుంకుమలతో సుఖ సంతోషాలతో ఉండాలి. దీర్ఘాయుష్తో సతీ సమేతంగా సంతోషంగా ఉండాలి బాబు. అలాగే మీ ఇద్దరి బామ్మల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పాపం ప్రతిసారి వంగలేకపోతున్నట్టున్నారు మీ అబ్బాయి. మీరు అలా పర్మనెంట్గా సాష్టంగా పడిపోండి, అందరూ వచ్చి ఆశీర్వదించేస్తారు. సార్ సూపర్ హీరో. ఇంకా 100 మంది పాదాలకైనా నమస్కారం చేస్తారు. 100 ఏళ్ళు చల్లగా ఉండండి. 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. సార్, మీ ఇంటి ఫంక్షన్కి రావడం ఎంతో హ్యాపీగా ఉంది. మధు మేడం మా అందరికి పేరు పేరున ఫోన్ చేసి తప్పకుండా వ్రతానికి రావాలని మమ్మల్ని ఆహ్వానించారు.
లాంటి నీ మొగుణ్ణి నీ బుద్ధి బలమనే అంకుశంతో కంట్రోల్ చేసి ఆడిస్తున్నావు. పులిలాంటి నీ కొడుకుని తల్లి ప్రేమ అనే అస్త్రంతో వాణ్ణి బానిసం చేశావు. కానీ ఒక చిట్టెలుకుని బంధించలేకపోవడం అంటే మన దౌర్భాగ్యం కాకపోతేను. నువ్వేమో మొక్కకు నీళ్లు పోసినట్టు కనిపించాలి గాని సైలెంట్గా వేర్లు కత్తిరించి చెట్టును చంపాలన్నావు. కానీ అదేమో నువ్వు కూర్చున్న కొమ్మనే నరికేసింది. నువ్వేమో చాప కింద నీళ్లలా సైలెంట్గా పని చేయాలి అంటావు. అదేమో చాప కింద తేలులాగా మనల్నే కుట్టింది. తేలు కుట్టిన దొంగల్లాగా మనం నొప్పిని భరించడం తప్పితే ఏం చేయగలిగాం? దాని మీద నాకు పీకల్లోతు కోపం ఉన్నా సరే దాని తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. అసలు అది ఆఫీస్ స్టాఫ్ని పేరెంటల్గా పిలిచి వ్రతం జరిపిస్తుందని మనం ఏమన్నా ఊహించావా? ఇప్పుడు నందు వ్రతంలో కూర్చున్నంత మాత్రాన నందుకేదో దాని మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందని మనమేమీ భయపడనక్కర్లేదు. కానీ మొండివాడైన నందుని కూడా దిగొచ్చేలా చేసి పక్కన కూర్చోపెట్టుకుని వ్రతం జరిపించుకుంది చూడు, అది దాని తెలివితేటలు. మనం దాని కంటికి కనపడని శత్రువులమే అయినా దానికి తెలియకుండానే యుద్ధం చేసి గెలిచింది. నువ్వన్న ప్రతిదీ నిజమేనమ్మా. నేనింతవరకు ఏం చేసినా తప్పు కాలేదు. కానీ మొదటిసారిగా మధు విషయంలో మాత్రం అడుగడుగునా నా అంచనాలు, ఆలోచనలు తప్పవుతున్నాయి. దానికి నగలిచ్చి పెళ్లి ఆపాలని నేను చేసిన మొదటి ఆలోచన తప్పే. నా వేలితో నా కంటినే పొడుచుకునేలా చేసింది. నందుగాడికి జీవితంలో పెళ్ళవ్వకూడదని ప్లాన్ చేస్తే చివరికి ఇదే వాడి పెళ్ళామై వచ్చి కూర్చుంది. ఆ వచ్చిన దాన్ని గెస్ట్ లాగే ఉంచి అట్నుంటాటే పంపాలని, పెళ్లి తర్వాత దాని జీవితంలో ఏ తంతు జరగకూడదని ప్లాన్ చేస్తే చివరికి దగ్గరుండి వ్రతం జరిపించేలా చేసింది. దాన్ని పంజరంలో పక్షిలా బంధించాలనుకున్నాను. కానీ అది చిట్టెలుకని నువ్వే గుర్తు చేశావు. పక్షి అయితే వలలో బందీ అవుతుంది. అదే చిట్టెలుకని వలలో బంధిస్తే వలని ముక్కలు ముక్కలుగా తెంపి తప్పించుకుంటుంది. నేను చేసిన తప్పు అదే. దాన్ని బంధించే విషయంలో తప్పు చేశాను. చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. దాన్ని బంధించాల్సింది గదిలో కాదు, సమస్యల సుడిగుండంలో. అమ్మా, శత్రువు మీద గెలవాలంటే వాడి బలం తెలియడం కంటే బలహీనత తెలియడం ముఖ్యం. మధుకి నందు బలహీనత తెలిసిపోయింది. ఇంటి గుట్టు వీధిన పడడం వాడు సహించడు. అది తెలుసుకునే మధు తెలివిగా ఆఫీస్ స్టాఫ్ని పేరంటాళ్లుగా పిలిచి వ్రతం జరిపించుకుంది. ఇప్పుడు నేను దాని బలహీనత మీదే దెబ్బతీయాలి. తీస్తాను. వ్రతం చెడ్డ, ఫలితం దక్కాలి అంటారు. వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. దాని ఫలితం దానికి దక్కింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దాని కుటుంబం ఇంకా ఇక్కడే ఉందే, ఏదో ఒకటి చెయ్యి. అదే ఆలోచించాలి. చేస్తాను. మధు మా ఇంటి కోడలు కావడంతో మా ఆనందం అంతా ఇంత కాదు. మా వాడికి తగ్గ భార్య. మొదట్లో బాగా అల్లరిపిల్ల అనుకున్నాను గాని చురుకైన అమ్మాయి. చూసావే, దాని తెలివితేటలతో ఆఫీస్ స్టాఫ్ని పిలిపించి ఇంత పెద్ద గండం కట్టెక్కించిందని పరోక్షంగా మెచ్చుకుంటున్నాడే నీ మొగుడు. సంబరపండి అమ్మా, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా. పొరా పిచ్చినా కొడక. ఇల్లు అలకడం అయిపోయింది, పండగ అయిపోయింది. వ్రతం విషయంలో అది గెలిచిందిరా. తను మా ఇంటి కోడలవడం నిజంగా మా అదృష్టం రా. అదేమిటే వ్రతం చీర అప్పుడే మార్చేసావు? చీర బాగా బరువుగా ఉంది అలివేని. అవునా, సర్లే, ఈ చీర కూడా బాగుంది. దా, ఇలా వచ్చి కూర్చో.
అందరి కళ్ళు నీ మీదే ఉన్నట్టున్నాయి కదే, పట్టపట్టమని అంత సౌండ్ వచ్చింది. నువ్వు మామూలుగా వచ్చినా కూడా అంతే సౌండ్ వస్తుంది. లేదులే వదినా, మిమ్మల్ని మీ తెలివితేటల్ని మీ మామగారు ఇంతవరకు పొగుడుతూనే ఉన్నారు. అందుకే ఆయన దిష్టే తగిలినట్టుంది. నా కోడలికి నేనే దిష్టి పెడతానారా? దిష్టి తగులుతుందని కన్నవాళ్లు కూడా పిల్లల్ని ఎక్కువ పొగడరు బాబు. అలాగమ్మా, అయితే నా కోడలికి రోజు దిష్టి తీయించేద్దాం. చిన్నమ్మగారు. చిన్నమ్మగారేంటి గౌరక్క అలా పిలవకు? చిన్నసారి గారి భార్యని మరి అలాగే పిలవాలి కదమ్మా. చిన్నసారి రమ్మంటున్నారు మిమ్మల్ని. నన్ను రమ్మన్నారా? అవునమ్మా, పైనున్నారు. వెళ్ళమ్మా, అబ్బాయి పిలుస్తున్నాడటగా. దేవకి, ఇదేంటే వాడు దీన్ని రమ్మని పిలిచాడంటే మనిషి మారిపోతున్నట్టు లెక్క. నీ లెక్క తప్పమ్మా. వాడు దాన్ని ఖచ్చితంగా తిట్టడానికే పిలుచుంటాడు. తిట్టడానికా? అవును, స్టాఫ్ని పిలిచినందుకు దాన్ని చీల్చి చెండాడేస్తాడు. కావాలంటే చూడు, తిరిగి వచ్చేటప్పుడు దాని మొహం మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు నేనేమని పిలవాలి? ఏమండి అనాలా? బావా అనాలా? లేక పేరు పెట్టి పిలవాలా? సడన్ గా ఏవండి అని పిలవడానికి నాకే ఏదో వింతగా ఉంది. బావా అంటే అస్సలు బాగోదు. పేరు పెట్టి పిలిచే అలవాటు లేదు. మరెలాగా? ఉండనే ఉందిగా హలో, అలానే పిలిచేద్దాం. హలో హలో, మిమ్మల్నే. ఇదిగోండి మిమ్మల్నే. వినపడట్లేదా? నన్ను చూడకూడదని మొహమట్టు తిప్పేసుకున్నారు, మరి చెవులెందుకు మూసుకున్నారు? హలో. లాభం లేదు. ఎందుకు ముట్టుకున్నావు? ఇది మరీ బాగుంది. మాట్లాడాలని పిలిచి అటు తిరిగి నిలబడి చెవులు మూసుకున్నారు. ఎదురుగా వచ్చి నిలబడితే నా మొహం చూడనని ఓ గొడవ, పిలిస్తే చెవులు మూసుకొని ఉన్నారు. మరింకెలా పిలవాలి స్వామి? చాలింకా, ఊరికే లొడ లొడ వాకు